హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పల్లవి. ఈరోజు రెసిపీ వచ్చేసి కర్రీ రెసిపీ చూపించబోతున్నానండి. మనం రెగ్యులర్గా గుత్తి వంకాయ కర్రీ చేసుకుంటూనే ఉంటాం కదా. సో ఆ స్టైల్లోనే కొంచెం డిఫరెంట్గా ఇలా గుత్తి కాకరకాయ ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట. ఈ ఒక్క పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే కర్రీ టేస్టే మారిపోతుంది. అస్సలు చేదు ఉండదు, చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి, మనం కర్రీ చేసుకున్న గిన్నె. సో దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ పైన వీడియోలో. కాకరకాయలని నేను ఇలా మధ్యలోకి కట్ చేసేసుకున్నాను. మీడియం సైజులో కట్ చేసుకొని మధ్యలో గింజలన్నీ తీసేసాను. అలాగే కాకరకాయలు నేను ఏమీ చెక్కు తీయకుండానే కట్ చేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే పైన కొంచెం చెక్కు తీసేసుకొని కూడా చేసుకోవచ్చు కర్రీ అనేది. ఇలా కాకరకాయలని మీడియం సైజులో కట్ చేసుకొని మధ్యలో గింజలన్నీ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని నూనెలో ఒక్కొక్కటిగా ఇలా నీట్గా సర్ది పెట్టేసేయండి. మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా అన్నీ పెట్టుకొని ఒక 2 మినిట్స్ తర్వాత గరిటెతో కలుపుతూ ఈ కాకరకాయలని మనం నూనెలోనే ఒక 70 to 80% వరకు మొత్తంగా కుక్ చేసుకోవాలి. ఇక చూడండి కాకరకాయలు అనేవి మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఆయిల్ లేకుండా సపరేట్గా తీసి పెట్టేసుకోండి. మిగిలిన ఆయిల్లో మనం ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను వచ్చేసి ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం సన్నగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని కూడా నూనెలో వేసేసుకొని ఆనియన్స్ పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆనియన్స్ కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. మనకి పేస్ట్ అనేది ఆనియన్తోనే వస్తుంది కాబట్టి సో కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఇవన్నీ వేసుకోవాలండి. ఒక వెల్లుల్లి మొత్తం పొట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే పచ్చనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 3-4 వేసుకున్నాను. ఇవన్నీ నూనెలో వేసుకొని పప్పులు కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో ఆయిల్ లేకుండా వీలైనంత వరకు తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పప్పులని నేను ఒక మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను. వీటిని ఒక పల్స్ ఇచ్చి ఆపేసి గ్రైండ్ చేసుకోండి. కొంచెం బరకగా ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుంటున్నాను. ఇవి మొత్తం కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి పప్పు దినుసులు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా, వీటిలోకి ఫిల్ చేసేసుకోవాలి. వీలైనంత వరకు మొత్తం పట్టేలాగా ఫిల్ చేసేసుకోండి. ఒకవేళ ఈ పేస్ట్ మనకి మిగిలిపోతే మనం కర్రీలో వాడుకోవచ్చు అనమాట. సో ఇలా ఈ పేస్ట్ని అంతా కాకరకాయల్లోకి ఇలా హోల్లోకి మధ్యలోకి ఫిల్ చేసేసుకోండి. దీన్ని కొంచెం ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుంటేనే మనకి కర్రీలో ఎలాంటి పప్పులు అడ్డు రాకుండా ఉంటుందండి. సో ఇలా మొత్తంగా పేస్ట్ చేసుకొని అన్నిట్లో ఇలా ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోండి. నేను అదే గిన్నె యూస్ చేస్తున్నాను, మీరు వేరే గిన్నె అయినా పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కొంచెం నూనెలో వేగిన తర్వాత మనం ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి వేసుకొని ఒక 2 నిమిషాలు నూనెలో మగ్గించుకోవాలి. ఇలా నూనెలో మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు కాకరకాయలు ఫిల్ చేసుకున్నాక మిగిలిన పేస్ట్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మొత్తంగా వేసేసుకోండి ఇందులోకి.
ఈ కాకరకాయల్లోకి మెయిన్ పార్ట్ వచ్చేసి ఈ మసాలా పేస్ట్ అనమాట. సో దీన్ని కరెక్ట్గా ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మనకు కాకరకాయ కర్రీ చాలా బాగుంటుందండి. సో ఇలా మొత్తం పేస్ట్ అంతా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకున్నాను. నేను మిక్సీ కడిగిన వాటరే వేసేసుకున్నాను. ఇలా వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. నేను ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేసేసుకున్నానండి మిక్సీ పట్టేటప్పుడే. మీకు ఉప్పు కారం కొంచెం తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇక చూడండి మనకి ఒక 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేను. మనకి నూనె ఇలా పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నామంటే వేడి వేడి గుత్తి కాకరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.